ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజన భీమ్సేన్ డప్పు మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మాచర్ల పార్క్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు రావడం జరిగింది। ఆయన మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు ఎంతో మరువలేనివి అని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువు ద్వారానే ఈ సమాజంలో మనిషి ఉన్నత విలువలతో చేరతారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వాడపల్లి సామేలు డప్పు మరియు చర్మకారుల మాచర్ల టౌన్ ప్రెసిడెంట్ కాసయ్య, కుక్కమూడి యాకోబు జాన్, కడియం శారమ్మ, కడియం అన్నారావు, మాచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు। जोहार डॉक्टर बिआर अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను। అందరూ వస్తుంది ఓకే। మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ బాట మరి కార్యక్రమం గురించి మరి మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా సంతోషించి ఈ కార్యక్రమం మాకు కూడా బాధ్యత ఉందని మరి అలా పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమం బాగున్నందుకు డప్పు కళాకారుల తరఫున సార్ని మనస్ఫూర్తిగా అర్థం చెప్తున్నాం। మరి ఇలాగనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, సెలవు తీసుకుంటున్నాం। పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి మాచర్ల మున్సిపల్ కమిషనర్ గారు వేణుబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది। ఆయన అంబేద్కర్ గురించి ఆయన స్ఫూర్తితో కొన్ని మాటలు చెప్పాలని మనం చేస్తున్నాం। ఈరోజు ఆయన నివాళులు జరిగింది। పేద ప్రజలకు అనేక మార్గాల ద్వారా అభివృద్ధి చెందాలని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి ముందుకు సాగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేశ సభ్యులందరికీ ధన్యవాదాలు। అందరికీ జై భీములు। అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆయనకి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి మేము పిలవంగానే కమిషనర్ గారు రావడం జరిగింది। మాకు ఎంతో ఆనందంగా ఉంది। ఎందుకంటే అంబేద్కర్ గారు ఇక భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాల మీద, అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, ఈ యొక్క భారతదేశంలో దిశ దశ, అదేవిధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని 393 ఆర్టికల్స్ ప్రపంచ దేశాలలో కంటే పెద్ద రాజ్యాంగాన్ని రాసి ఆ యొక్క చట్టాల ద్వారా, హక్కుల ద్వారా దేశానికి ఒక నిర్వచనాన్ని ఈ విధంగా పరిపాలన చేయాలని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన 1956 సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది। ఆయన మరణాంతరం 1990 సంవత్సరంలో భారతరత్న ఆయనకి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన ఎన్నో పోరాటాలు చేసి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన చదువుకొని ఎన్నో డిగ్రీలు పొంది ఆయన చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, డప్పు